స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ ఉదయకాల సమయాన్ని ప్రత్యేకించి ఇప్పుడు దాని దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూసేటువంటి వారిగా ఆయన సన్నిధిలో ఆయన పాత్రగా ఆయన మహిమకరముగా మలుచుకున్న దేవుని ఆరాధించుకు స్తుతించుకు ప్రత్యేకించి తరుణాన నిన్ను నన్ను తన మందిర ప్రాంగణంలోకి నడిపించుకున్న గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, నిన్ను నన్ను సజీవుడుగా ఉంచి మరొక ప్రత్యేకమైనటువంటి దినాన్ని మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించి. కాబట్టి ఉదయకాల సమయాన కూడికకు రావాల్సిన వాడిలో దేవుడు నడిపించుకోవాలి. స్తుతి యాగం చేయించుండగా మన స్తుతులపై సింహాసనై ఆయన ఉండాలి. వాక్యం ద్వారా మరొక దినాన్ని నీతో నాతో మాట్లాడాలి. సమస్తమైన విషయంలో ఆయన మాత్రమే కనపరచబడి, స్తుతించబడి, మహిమపరచబడి ఆయన కృప కొరకు ఎదురు చూచేటువంటి వారు ఉండటానికి పరిశుద్ధాత్మ దేవునికి సహాయం కోరుకుంటూ ఆది నుంచి అంతవరకు ఆయన కృప కొరకు ఎదురు చూచేటువంటి వారు ఉండటానికి దేవునికి సహాయం కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన వారం అంతా కూడా నా దేవా మీరు ఎంతగానో కాచి కాపాడి నేను ఎక్కడ చెట్లు భద్రపరిచిన తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవులు వచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈ పునరుద్ధరణ దినాన్ని నా ప్రభా నీ పాదస్థానికి తీసుకుని వచ్చిన ఏకతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ ఏకత ఏ మంచితనం లేదు మమ్మల్ని ప్రభా మీరు ఇంతగా ప్రేమించిన నీ ప్రేమకి మేము ఏమొచ్చి రుణము తెచ్చగలం తండ్రి. ఇంత గొప్ప దేవుడు మాకు ఉన్నందుకు నీకు వెళ్ళలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదే గుడికంతట్లో మీరు మాకు తోడుకొని ఉండండి నాయన. ప్రతి బిడ్డని మీరు నడిపించండి నాయన. ప్రతి బిడ్డని నాయన సమయం అనుకోవాలని నడిపించమని ప్రార్థిస్తాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు స్వాధీనించుకుని నా దేవా దుష్టుడికి ఎటువంటి అధికారులు రుణకున్నట్లు నీ కాపుదల నీ భద్రతను నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క దినాన్ని నీ పాలిస్తారు జ్ఞాపకం. ఏ బిడ్డ అవసరం వచ్చిందో, ఏ బిడ్డ అక్కర్లో ఉన్నదో, ఏ బిడ్డ సమస్యలతో ఉందో మాకు తెలియదు అయినా ప్రతి సమస్యకి పరిష్కారం నీ యొక్క మాత్రమే ఉండదని మేము గుర్తించడానికి అయ్యా నీ కృప మాకు తోడుగా వచ్చినందుకు నీకు వందనాలు. ఇది నువ్వు అంతటి మీద ఘనంగా జరిగించండి. పాటల్లో ప్రార్థనలో నీ వాకి జ్ఞానంలో మీరు మాకు తోడుగా ఉండండి నాయన. అయ్యా నిన్ను మాత్రమే మేము హెచ్చించాలి నాయన. నిన్ను మాత్రమే మేము గణపరచాలి. నిన్ను మాత్రమే మేము ఆరాధించాలి. అయ్యా మనుషుల కొరకు మేము ఏది చేయదు. నువ్వు మమ్మల్ని చూస్తున్నావని నాయన ఒక భయము భక్తి కలిగి జీవించాలి. అటు హృదయాలు మాకు కలిగి నీకు వందనాలు. ఒక మా ఆత్మీయతలను బట్టి నీకు వందనాలు. బిడ్డలకి ఇంతవరకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు బిడ్డలు ఎంతగా వాడుకుంటున్నారు. బిడ్డలు నేను కలిగి ఉన్నాం. మా సంఘ ప్రార్థన నా తండ్రి బిడ్డలకు మీరు మంచిగా వచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఇంకా సంపూర్ణ స్వస్థత ఇచ్చింది. బిడ్డలు ఏదైతే సంఘం పట్ల ఆశించి ఉన్నారో అది నెరవేర్చేంత వరకు నీకు కాపుదలు వచ్చేది. నీ బలంతో నింపండి నాయన. నీ శక్తితో నింపండి నాయన. నీ ఆత్మకార్యాలు బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు. మంచి స్నానం ప్రార్థన మంచి కుటుంబాలు అంటే మంచి చేసే వారికి మేము ఉన్నాము నాయన. వీడికి దూరంగా ఉంచుకొని ప్రార్థిస్తున్నాం. ప్రేమను, ఐక్యతని, సంతోషము, సమాధానము, దీన మనసును, దీర్ఘశాంతము, దయాలతో మేము కలిగి ఉండాలి నాయన. నేను మటుకు నా ప్రభు మీరు సచ్చిన వారు ఉండమంటున్నారు. తగ్గింపు జీవితం మాకు దయచింది, క్షమాగుణాన్ని మాకు దయచింది, ప్రేమను మాకు ఉంచమని ప్రార్థిస్తున్నాను. దుష్టుడికి ఎటువంటి అధికారం మా సమ్మపై గారి మా సమ్మ బిడ్డలపై వండుకున్నట్లునైనా నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఏదైనా మరణంతట్లో మీరే మాకు తోడుగా మీరే భయంకరంగా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, మరి గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని రెక్కల నీడలో సజీవులుగా కాచి కాపాడిన విధానానికే నీకే వందనాలు. మళ్ళీ ఒక పరిశుద్ధ దినాన్ని మేమందరం నీ సంఘంలో కూడుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశానికే నీకే వందనాలు. మరి మేము ఆదివారం కూడిక ప్రారంభించుకుంటుండగా అంతం వరకు మీరే తోడుగా ఉండండి దేవా. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము సంఘంలో మా ఆరాధనను ముగించుకోవడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. వాక్యం చెప్తున్నప్పుడు అంకుల్ ద్వారా కానీ ఆంటీ ద్వారా కానీ మీరే మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి దేవా. విన్న వాక్యాన్ని మేము మా క్రియల్లో చూపించేవారిగా మేము ఉండడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. ఒక చేయను విని ఇంకో చేయను వదిలేసేవారిగా మేము ఉండకూడదు దేవా. ఇక్కడ విన్న వాక్యం మేము అన్యజనులకు కూడా మీ సువార్తను చాటి చెప్పేవారిగా మేము ఉండడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. మరి మా సండే స్కూల్ అంతట్లో మీరే తోడుగా ఉన్నందుకు మీకే వందనాలు వేసి అక్క చెప్పిన స్టోరీని బట్టి మీకే వందనాలు వేసి మరి మేము దావీదు కుమారుడు సొలొమోను వలె మేము నీకు జ్ఞానం అడిగే వంటి వారిగా మేము ఉండడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. మేము ఏవేవో అడగకుండా దేవా నీ సన్నిధికి వచ్చినప్పుడు మంచి జ్ఞానాన్ని మేము నీ ఎందుకు అడిగి పొందుకోవడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. లోక జ్ఞానం వ్యర్థం వేస్తే నీ జ్ఞానమే మాకు కావాలి వేస్తే మా సండే స్కూల్ పిల్లలందరికీ మా సంఘంలో ఉన్న వారందరికీ నీ జ్ఞానం మీరే అనుగ్రహించండి దేవా. 10th ఎగ్జామ్స్ రాసిన బిడ్డల్ని ముఖ్యంగా మీరే జ్ఞాపకం చేసుకొని దేవా. వారికి మీరే తోడుగా ఉండండి దేవా. వారికి కావాల్సిన మంచి జ్ఞానాన్ని మీరే అనుగ్రహించండి దేవా. రేపు వాళ్ళు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తున్నారు మీరే తోడుగా ఉండండి దేవా. వారికి ఎలాంటి భయం ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. ఆంటీని అంకుల్ని మా సంఘానికి క్షేమంగా నడిపించుకునే విధానానికి మీరే వందనాలు వేస్తే వాళ్ళ ప్రాణం అంతట్లో కూడా మీరే తోడుగా ఉండండి దేవా. మళ్ళీ వాళ్ళు తిరిగి వారి గృహానికి చేరుకునేంత వరకు మీ దేవదూతల్ని వాళ్ళకి తోడుగా ఉంచండి దేవా. వారికి రావాల్సిన దీవెనలను ఆశీర్వాదాలను మీరే వారికి అనుగ్రహించండి దేవా. మరి ఇంటర్ ఎగ్జామ్స్ రాసి మేమైతే వేచి ఉంటున్నాం దేవా రిజల్ట్స్ కోసం. మీ అందరూ విశ్వసించి మేము వేచి ఉంటున్నాం దేవా. మరి గొప్ప రిజల్ట్స్ తో మేము పాస్ అవ్వడానికి మీరే మాకు సహాయాన్ని దయచేయండి దేవా. మా సంఘంలో అనేక మంది గర్భఫలాల కోసం వేచి ఉంటున్నారు దేవా. మరి వాళ్ళని మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరు ఆలస్యం చేస్తున్నారంటే ఏదో గొప్ప బహుమానమే మీరు మా కోసం దాచి ఉంచారు దేవా. మేము ఆ గొప్ప బహుమానాన్ని స్వీకరించే వంటి వారిగా మేము ఉండడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. మాలో ఎలాంటి లోటుపాట్లన్నా ఉంటే మేము అవన్నీ సరి చేసుకోవడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. మా సంఘంలో అనేక మంది వివాహాల కోసం వేచి ఉంటున్నారు దేవా. మరి వారి పట్ల మీ చిత్తం ఏమైందో మీరే నెరవేర్చండి దేవా. ఈ రోజు మేము ఆరాధన చేసేటప్పుడు మీరే తోడుగా ఉండండి దేవా. సాక్ష్యాలు చెప్పే వాళ్ళని మీరే లేపండి దేవా. ఏది చేసినా కానీ మా సంఘంలో మీ నామానికి మహిమార్థకరంగానే ఉండడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. మా సంఘం పట్ల మేము అనేక ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నాం దేవా. మా సంఘ పరిచయం విస్తరింపబడాలని మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంతగానో ఆశపడుతున్నారు దేవా. మా సంఘానికి ఇంకా స్థలం సరిపోవట్లేదు దేవా. పక్కనున్న స్థలం కావాలని మేమైతే ఆశపడుతున్నాం దేవా. పక్కనున్న స్థలం ఓనర్తో మీరే మాట్లాడి మాకు ఆ స్థలాన్ని అనుగ్రహించండి దేవా. మా సంఘంలో ఇంకా అనేక మంది నూతన ఆత్మలను మీరే లేపండి దేవా. సండే స్కూల్ కి అనేకమైన నూతన బిడ్డలను మీరే నడిపించండి దేవా. ఇంకా సండే స్కూల్ టీచర్స్ కూడా కొత్త వాళ్ళు రావడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. అక్క వాళ్ళకి కావాల్సిన మంచి జ్ఞానాన్ని మీరే దయచేయండి దేవా. పోయేటి అక్క వాళ్ళకి మంచి స్వరాన్ని మీరే అనుగ్రహించండి దేవా. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి మీ జ్ఞానాన్ని మీరే అనుగ్రహించండి దేవా. ఏ పాటకి ఎలా ప్లే చేయాలి అని ఇంకా దేవ మా సంఘంలో అనేక మంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయాలని ఆసక్తి కలిగి ఉంటున్నారు దేవ. మరి వారిని నీ జ్ఞానంతోనే నడిపించుకోండి దేవ. మాకు మన వాళ్ళు మంచిగా నేర్పిస్తే మేము నేర్చుకోవడానికి మీరే సహాయాన్ని దయచేయండి. మరి ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చేత వేసిన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.